హాయ్ ఫ్రెండ్స్, కూర చేసే టైం లేనప్పుడు చాలా సింపుల్గా పొటాటోతో పెరుగు పచ్చడి తయారు చేసుకోండి. రైస్లోకి చాలా బాగుంటుంది. ముందుగా ఒక కప్పు పెరుగుని ఉండలేం లేకోకుండా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇందులోనే ఒక 2 మీడియం సైజు పొటాటోస్ని ఉడకబెట్టేసుకొని పైన పొట్టు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 2 ఉల్లిపాయలు కూడా, అలాగే ఒక 6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇవింత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గరిటెలో మనం వంట చేసే నూనెను కొద్దిగా వేడి చేసుకొని ఇందులోనే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని అంతా బాగా కలుపుకున్నాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న పెరుగు పచ్చడిలోకి వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా కమ్మగా పొటాటోతో అయితే పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. రైస్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.